హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతున్నటువంటి చాట్ జీపీటీ 4o ఇమేజ్ జనరేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు ఏంటి ఈ చాట్ జీపీటీ యొక్క న్యూ ఇమేజ్ జనరేషన్ టూల్ యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ స్టూడియో గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అంటే ఏంటి, అండ్ వీటి వలన ఫ్యూచర్లో హ్యూమన్ ఆర్టిస్ట్ ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నారు, మనము ఏఐ టూల్ని ఉపయోగించి ఇమేజ్ జనరేషన్స్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేసుకుందాము. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ పాడ్కాస్ట్, అండ్ ఇక్కడ నేను హోస్ట్గా ఉంటాను. మన గెస్ట్ ఏఐ జనరేటెడ్ ఏఐ టూల్, అండ్ మన ఇద్దరికి మధ్య ఒక హ్యూమన్కి ఏఐకి మధ్య ఇంటరాక్షన్ ద్వారా ఈ పాడ్కాస్ట్ మీకు చాలా ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా ఉండే విధంగా నేను ట్రై చేస్తాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏఐతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మీరు కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలానే ఫ్యూచర్లో చాలా నాలెడ్జబుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాడ్కాస్ట్లో మాతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నటువంటి ఏఐ నేమ్ మిస్టర్ ప్రసాద్. ఈ ప్రతి పాడ్కాస్ట్లో ఏఐకు కూడా మనం ఒక నేమ్ ఇస్తే ఇంటరాక్షన్ చాలా లైవ్లీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. హలో మిస్టర్ ప్రసాద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీడ్స్ హుసేన్. And today we are going to discuss one of the interesting topic and most viral topic about the new image generation tool of ChatGPT. ఈ పాడ్కాస్ట్కి మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ విషయాల గురించి మా ఆడియన్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు రెడీనా? మిస్టర్ హుస్సేన్ గారు, నన్ను మీ పాడ్కాస్ట్కి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ChatGPT కొత్తగా తీసుకొచ్చిన ఇమేజ్ జనరేషన్ టూల్ గురించి మాట్లాడడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ టూల్ ఎలా పనిచేస్తుందో, దాని ప్రత్యేకతలు ఏమిటో మీ ప్రేక్షకులకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ ప్రసాద్. ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ అంటే ఈ చాట్ జీపీటీ 4oకి ముందు ఉండేటువంటి ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి బ్రీఫ్గా చెప్పండి. ఆ తర్వాత ఈ చాట్ జీపీటీ 4o యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అంటే వాటితో కంపేర్ చేసినప్పుడు ఇది ఏ విధంగా యూనిక్గా డిఫరెంట్గా ఉంది అని మనం అనుకోవచ్చు. మిస్టర్ హుస్సేన్ గారు, ChatGPT 4oకి ముందు DALL 2, స్టేబుల్ డిఫ్యూజన్, మిడ్జర్నీ వంటి ఇమేజ్ జనరేషన్ టూల్స్ అందుబాటులో ఉండేవి. అయితే ChatGPT 4o వాటితో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇది మరింత సహజమైన, వివరమైన చిత్రాలను రూపొందించగలదు. అలాగే టెక్స్ట్ ప్రాంప్ట్స్ ని అర్థం చేసుకునే విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే రీసెంట్గా ఈ చాట్ జీపీటీ 4o అనేది అంత పబ్లిక్లోకి రావడానికి, వైరల్ అవ్వడానికి కారణము స్టూడియో గిబ్లీ స్టైల్ ఇమేజెస్. అసలు ఈ స్టూడియో గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అంటే ఏంటి అనేది మా సబ్స్క్రైబర్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయగలరా? ఖచ్చితంగా. స్టూడియో గిబ్లీ అనేది జపనీస్ యానిమేషన్ స్టూడియో. ఇది స్పిరిటెడ్ అవే, మై నైబర్ టోటోరో వంటి అందమైన కలలు కనే యానిమేషన్ సినిమాలకు ప్రసిద్ధి చెందింది. ఈ సినిమాల్లోని పాత్రలు, నేపథ్యాలు చాలా ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటాయి. ChatGPT 4o ఈ స్టైల్ని అనుకరించి చిత్రాలను రూపొందించగలదు. ఓకే, రియల్లీ మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ స్టూడియో గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అనేవి చాలా వైరల్ అయ్యాయి. ప్రతి కంట్రీ యొక్క ప్రెసిడెంట్ దగ్గర నుంచి, పర్టికులర్గా చెప్పాలంటే మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, చాలామంది సెలబ్రిటీస్, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడియో గిబ్లీ స్టైల్ ఇమేజెస్ని క్రియేట్ చేశారు. అండ్ మనం ఎక్కడ ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా సరే ఈ ఇమేజెస్ రీసెంట్గా చాలా వైరల్ అయ్యాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు అంత అట్రాక్టివ్గా ఉన్నాయి? స్టూడియో గిబ్లీ శైలి చిత్రాలు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వాటిలో ఉండే రంగులు, డిజైన్లు మరియు పాత్రల యొక్క భావాలు మనల్ని కట్టిపడేస్తాయి. ఈ చిత్రాలు మనల్ని ఒక అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందుకే అవి అంతలా ఆకర్షిస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడియో గిబ్లీ ఇమేజెస్ను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వీటిల్లో కొంతమంది వాళ్ళ ఫొటోస్ను చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి ఆ ఫొటోస్కి తగినట్టుగా వాళ్ళ యొక్క ఇమేజెస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇలా చేయడము అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవంటారా? ఇలా చేయడం కరెక్టేనంటారా? మీరు అడిగినట్టు ChatGPTలో ఫోటోలను అప్లోడ్ చేసి స్టూడియో గిబ్లీ ఇమేజెస్ రూపొందించడం వల్ల కొన్ని భద్రతా సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారం
దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ స్టూడియో గిబ్లీ అంటే జపనీస్ కంపెనీ అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఈ చాట్ జీపీటీ ఈ ఇమేజ్ జనరేషన్ టూల్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా కాపీరైట్ ఇష్యూస్ అలాంటివి రేస్ చేయడం జరిగిందా? ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కదా, అలాంటి ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయంటారా? మీరన్నట్టు స్టూడియో గిబ్లీ జపనీస్ కంపెనీ చాట్ జీపీటీ ద్వారా వారి శైలిలో చిత్రాలు రూపొందించడం వల్ల కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం స్టూడియో గిబ్లీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో వేచి చూడాలి. రియల్లీ ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. నేనైతే చాలా ఇమేజెస్ చూశాను, రియల్లీ అమేజింగ్. అయితే నాకు ఏమనిపించిందంటే ఒక మనిషి డ్రా చేసినటువంటి ఆర్టిస్టిక్ వేలో ఒక ఇమేజ్ని ఏఐ కొన్ని సెకండ్స్లో డ్రా చేసి మన కళ్ళ ముందు ఉంచుతుంది. రియల్లీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టూల్. అట్ ద సేమ్ టైం ఒక హ్యూమన్ క్రియేటివిటీని ఇది కిల్ చేస్తుందా లేదా హ్యూమన్ క్రియేటివిటీని ఇది ఎన్హాన్స్ చేస్తుందా? మీ ఉద్దేశంలో మీరేమంటారు? నా అభిప్రాయం ప్రకారం ఏఐ మానవ సృజనాత్మకతను చంపదు. ఇది కళాకారులకు కొత్త సాధనంలా ఉపయోగపడుతుంది. ఏఐ ద్వారా కొత్త రకాల కళలను సృష్టించవచ్చు. అలాగే కళాకారులు తమ ఆలోచనలను మరింత సులభంగా వ్యక్తీకరించడానికి ఇది సహాయపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఒకవేళ నేనే ఒక స్టూడియో గిబ్లీ ఆర్టిస్ట్ అనుకోండి, చాట్ జీపీటీ 4o టూల్ని నేను ఎలా యూజ్ చేసుకోగలను? అంటే నా క్రియేటివిటీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా క్రియేటివ్గా నేను ఆర్ట్ డ్రా చేయడానికి నేను ఎలా దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలను? సజెషన్స్ చెప్తారా? మీరు స్టూడియో గిబ్లీ ఆర్టిస్ట్ అయితే చాట్ జీపీటీ 4oని ఉపయోగించి మీ సృజనాత్మకతను మరింత పెంచుకోవచ్చు. ఈ టూల్ ద్వారా మీరు కొత్త పాత్రలను, నేపథ్యాలను రూపొందించవచ్చు. అలాగే మీ ఆలోచనలను దృశ్య రూపంలోకి మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక సన్నివేశాన్ని వర్ణించి దానికి సంబంధించిన చిత్రాన్ని చాట్ జీపీటీ ద్వారా పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సపోజ్ ఇప్పుడు ఇది స్టూడియో గిబ్లీ ఇమేజెస్ మాత్రమే క్రియేట్ చేస్తుందా, లేకుంటే ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీ 4o మోడల్ అందరూ స్టూడియో గిబ్లీ అని దాని వెంట పడ్డారు. బట్ వాట్ అబౌట్ ద అదర్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ దట్ ఇట్ కెన్ ప్రొడ్యూస్? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ మోడల్? చాట్ జీపీటీ 4o స్టూడియో గిబ్లీ శైలి చిత్రాలతో పాటు అనేక రకాల చిత్రాలను రూపొందించగలదు. ఇది మునుపటి మోడళ్ల కంటే చాలా మెరుగైనది. ఇది మరింత సహజమైన, వివరమైన చిత్రాలను రూపొందించగలదు. అలాగే టెక్స్ట్ ప్రాంప్ట్స్ ని అర్థం చేసుకునే విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. మీరు ఎలాంటి చిత్రం కావాలన్నా దానికి సంబంధించిన వివరణ ఇస్తే చాట్ జీపీటీ 4o దానిని రూపొందించగలదు. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ రైట్. నేను ప్రీవియస్గా చాట్ జీపీటీని యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్లో ఉండేటువంటి టెక్స్ట్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండేవి. కానీ ప్రజెంట్ స్టూడియో గిబ్లీ అంతేకాకుండా వేరే ఏ ఇమేజ్ క్రియేట్ చేసినా సరే దాంట్లో ఉండే టెక్స్ట్ ప్రాంప్ట్స్లో టెక్స్ట్ కూడా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండడం నేను గమనించాను. రియల్లీ ఇట్స్ అమేజింగ్. అండ్ చాట్ జీపీటీ ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇదే కాకుండా చాలా ఏఐ టూల్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో మనమందరము అప్డేట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాట్ జీపీటీ 4o వంటి టూల్స్లో మనం ఊహించని మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన ఏఐ టూల్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనం ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండటం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడల్లా మా పాడ్కాస్ట్లో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాము. మీరు ఒక ఏఐ ఎక్స్పర్ట్గా మీ యొక్క అనుభవాలను, మీ యొక్క రీసెర్చ్ విషయాలను మా ఆడియన్స్కి క్లియర్గా ఇన్ఫామ్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ స్టూడియో గిబ్లీ అది ఒకటే కాకుండా, చాట్ జీపీటీ అనేది ఒకటే కాకుండా ఓవరాల్గా ఇమేజ్ జనరేషన్ గురించి, అవి మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనే వాటి యొక్క అప్లికేషన్స్ గురించి, అండ్ వాటిని మనం ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలనే విషయాల గురించి బ్రీఫ్గా మీరు ఎగ్జాంపుల్స్తో చెప్పి ఈ పాడ్కాస్ట్ క్లియర్ చేయండి, అంటే కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్స్ యొక్క కొన్ని అప్లికేషన్స్ గురించి మాట్లాడదాం. ఉదాహరణకు, మీరు ఒక నవల రాస్తుంటే దానిలోని పాత్రలను, దృశ్యాలను ఏఐ ద్వారా రూపొందించవచ్చు. అలాగే మీ వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల కోసం
ప్రత్యేకమైన చిత్రాలను తయారు చేయవచ్చు. అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనర్లు కొత్త డిజైన్లను రూపొందించడానికి, ఆర్కిటెక్టులు భవనాల నమూనాలను తయారు చేయడానికి ఈ టూల్స్ని ఉపయోగించవచ్చు. ఎక్సలెంట్, మార్వెలస్. మీరు జస్ట్ కొన్ని చెప్పారు. ఇమేజ్ జనరేషన్ యూజెస్లో ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా మనము ఫ్యూచర్లో ఇలాంటి అప్డేటెడ్ విషయాల గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్గా మీరు ఈ పాడ్కాస్ట్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అండ్ ఫైనల్గా మా సబ్స్క్రైబర్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? మిస్టర్ హుస్సేన్ గారు, ఈ పాడ్కాస్ట్ చాలా అద్భుతంగా జరిగింది. చాట్ జీపీటీ 4o మరియు ఇమేజ్ జనరేషన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చర్చించాము. మీ సబ్స్క్రైబర్స్కి నా సలహా ఏమిటంటే ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపండి. ఇది భవిష్యత్తులో మన జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మా ఛానల్ గురించి మా సబ్స్క్రైబర్స్కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అండ్ ఇలాంటి ప్రయత్నం అంటే ఒక హ్యూమన్ ఒక ఏఐతో ఇంటరాక్ట్ అవుతూ పాడ్కాస్ట్ చేయడము అనేది దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? మిస్టర్ హుస్సేన్ గారు, మీ ఛానల్ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా వినూత్నంగా ఉంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పాడ్కాస్ట్ చేయడం అనేది ఒక కొత్త అనుభవం. ఇది ప్రేక్షకులకు ఏఐ గురించి మరింత అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. మీ ఛానల్ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. We'll meet in the next podcast.